Hi aspirants, welcome to Saina Math. Continuous series of RRB PYQs, problems based on profit and loss. So దీని మీద మనం ఆల్రెడీ ఒక వీడియోని పోస్ట్ చేసాం. ఇది సెకండ్ వీడియో. సో ఫస్ట్ ప్రాబ్లం. A shopkeeper marks his goods at a price so that allowing a discount of 20%, he still makes a profit of 8%. So find the marked price of an article which costs him 500. ప్రాబ్లం ఒకసారి చూడండి. షాప్ కీపరు తనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. సో 500 రూపీస్లో తను కాస్ట్ ప్రైస్ అది, కానీ ఈ కాస్ట్ ప్రైస్ నుంచి తను మార్కెట్ ప్రైస్ చేసి కొంత ఎక్స్ట్రాగా పెట్టాడు. దాని మీద నుంచి 20% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా హీ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. సో డిస్కౌంట్ ఇచ్చినా సరే అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 8% ప్రాఫిట్ వచ్చింది. సో ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో దీనికి మనకి డైరెక్ట్గా ఫార్ములా మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్. సో మనకి మార్కెట్ ప్రైస్ మనల్ని ఫైండ్ చేయమన్నాడు. డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 500 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ మనకి 8% వచ్చింది. సో 108, 100 మైనస్ డిస్కౌంట్ వచ్చేసి 20%, సో 80. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 108 బై 80 ఇంటూ 500. సో 0 విల్ గెట్ క్యాన్సిల్. 2 4s are 2, 25s are 4 2s are 8, రిమైనింగ్ 2 ఉంటుంది. 4 7s are 28. సో 25 ఇంటూ 20 మనకి 500. 25 6 are 150, 25 6 are 175. సో టోటల్గా యాడ్ చేస్తే మనకి 675. సో మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. రూపర్ట్ పర్చేజెస్ ఏ సెకండ్ హ్యాండ్ టీవీ ఫర్ 4600, spend some money on its repairs and then sells it for 5406, thereby earning a profit of 6%. How much did Rupert spend on the repairs? సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. రూపర్ట్ ఒక సెకండ్ హ్యాండ్ టీవీని 4600 రూపీస్కి కొన్నాడు. 4600 రూపీస్ కొని స్పెండ్ సమ్ మనీ ఆన్ ఇట్స్ రిపేర్స్. సో దీని రిపేర్స్ కోసం కొంత మనీని స్పెండ్ చేశాడు. అండ్ దెన్ సెల్స్ ఇట్ ఫర్ 5406. ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 5406, దేర్ బై ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 6%. సో 5406 కమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 6%. సో కాస్ట్ ప్రైస్ మీద 60%. సో కాబట్టి మనం 106% వచ్చేసి 5406 అనుకుంటే సో 100% ఫైండ్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంత దీని మీద స్పెండ్ చేశాడు రిపేర్ కోసం అనేది తెలియదు. సో 100% ఎంతో మనకి ఫైండ్ చేస్తే దాంట్లో నుంచి మనం 4600ని రిమూవ్ చేస్తే ఎంత ఆ సెకండ్ హ్యాండ్ టీవీ మీద ఇన్వెస్ట్ చేశాడు రిపేర్ కోసం అనేది మనకు తెలుస్తుంది. సో 100%. పర్సెంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 106 ఇంటూ 5, 5 6 are 30, 5 1s are 5. సో రిమైనింగ్ మనకి 10 ఉంటుంది. 106 1s are 106. సో 100 ఇంటూ 51 అంటే మనకి ఓవరాల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5100, కానీ ఇక్కడ 4600 కొన్నాడు. సో రిమైనింగ్ ఎక్స్ట్రా అమౌంటే అతను రిపేర్ కోసం ఇన్వెస్ట్ చేశాడు. సో ఓవరాల్గా ఎంత ఇన్వెస్ట్ చేశాడు రిపేర్ కోసం అంటే 500. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ 20% ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సో మనం సెల్లింగ్ ప్రైస్ మీద నుంచి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 20% వచ్చింది. అదే ప్రాఫిట్ని మనం కాస్ట్ ప్రైస్ మీద నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందని మనల్ని అడిగాడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ 20%ని మనం 1/5 ఫ్రాక్షన్గా రాసుకుందాం. సో 1/5 ఫ్రాక్షన్గా రాసుకుంటే సో మనకి ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇది మనకి ప్రాఫిట్ అవుతుంది. సో దీని నుంచి మనం కాస్ట్ ప్రైస్ని ఫైండ్ చేస్తే సో కాస్ట్ ప్రైస్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. సో ఇది మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్. సో ఇంతకుముందు ప్రాఫిట్ అనేది వాడు సెల్లింగ్ ప్రైస్ నుంచి క్యాలిక్యులేట్ చేయడం వల్ల ప్రాఫిట్ అనేది 20% ప్రాఫిట్ వచ్చింది. సో చూడండి, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మీద నుంచి ప్రాఫిట్ ఫైండ్ చేయమన్నాడు. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1. సో కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో 1/4. సో అప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 1/4 అంటే డైరెక్ట్గా మనం 25% తీసుకోవచ్చు. సో ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 25%. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే మిమ్మల్ని సెల్లింగ్ ప్రైస్ మీద నుంచి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమంటే 1/5 20%.
సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్? సో 25% ఆఫ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సో కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ది డిస్కౌంట్ అండ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆర్ బోత్ 20%, then by what percentage is the marked price above the cost price? సో డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ రెండు వచ్చేసి మనకి 20% సేమ్. దెన్ బై వాట్ పర్సంటేజ్ ఇస్ ద మార్క్డ్ ప్రైస్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్? సో అప్పుడు కాస్ట్ ప్రైస్ మీద నుంచి మనం కనుక కంపేర్ చేస్తే మార్క్డ్ ప్రైస్ ఎంత పర్సంటేజ్ ఎక్స్ట్రా ఉందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి ప్రాఫిట్ కూడా 20% అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ని 100గా అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 120 అవుతుంది. 20% ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ అనేది 120 అవుతుంది. సో నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. కానీ మార్కెట్ ప్రైస్ నుంచి మనకి డిస్కౌంట్ని ఫైండ్ చేయాలి. సో మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 20%. సో ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేది మనకి మార్కెట్ ప్రైస్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ ఏ వాల్యూ వస్తే మనకి 20% తీసేగా 120 వస్తుంది. సో ఆప్షన్స్ ద్వారా వెళ్దాం ఒకసారి మనం. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ నేను 50% ఎక్స్ట్రా ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నా. సో కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ 50% ఉందని నేను డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి చెక్ చేస్తున్నా. సో కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్స్ట్రా అంటే 150. సో 150లో 20% డిస్కౌంట్ ఇస్తే 10% 15, 20% అంటే 30. సో 150లో 30 పోతే మనకి 120. సో ఎగ్జాక్ట్గా మనకి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఆప్షన్ బిని చెక్ చేస్తాం, అది కాకపోతే ఆప్షన్ సి. సో ఇలా ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సేల్స్ మ్యాన్ ఆఫర్స్ 20% అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్టర్ ఆఫరింగ్ యాన్ ఇనిషియల్ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ ద లేబుల్డ్ రేట్ ఆఫ్ ఏ ల్యాప్టాప్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, లేబుల్డ్ ప్రైస్ అన్నా, మార్కెట్ ప్రైస్ అన్నా, మార్కెట్ ప్రైస్ అన్నా, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అన్నా అన్నిటిని మీరు మార్కెట్ ప్రైస్గా గుర్తుంచుకోండి. సో ఇఫ్ ది ఫైనల్ సేల్ ప్రైస్ ఆఫ్ ద ల్యాప్టాప్ ఈజ్ 18,000, దెన్ వాట్ వాజ్ ఇట్స్ లేబుల్డ్ రేట్? సో లేబుల్డ్ రేట్ అంటే మార్కెట్ ప్రైస్ మనల్ని ఎంత ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనకి మార్కెట్ ప్రైస్ తెలియదు, దాన్ని 100గా అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సేల్స్ మ్యాన్ ఆఫర్స్ 20% అడిషనల్ డిస్కౌంట్. 25% ఇనిషియల్గా డిస్కౌంట్ ఇచ్చాడు, కానీ నెక్స్ట్ మళ్ళీ అగైన్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. సో అలా 2 times డిస్కౌంట్ ఇక ఫైనల్గా ఇంతకి దీన్ని సేల్ చేశాడు. సో మార్కెట్ ప్రైస్ ఎంత కనుక్కున్నాడు. సో ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 25%. సో ఇనిషియల్ డిస్కౌంట్ మీరు ఇది ఫస్ట్ తీసుకోవాలి. సో 100లో 25% డిస్కౌంట్ ఇస్తే 75కి, కానీ ఎందుకనో నెక్స్ట్ మళ్ళీ అతను 20% దీనిలోంచి డిస్కౌంట్ ఇచ్చాడు. సో 75లో 10% అంటే 7.5, 20% అంటే 15. 75లోంచి 15 పోతే మనకి 60. సో ఫైనల్గా ఇంతకి సేల్ చేశాడు. సో 60 parts ఈజ్ ఈక్వల్ టు ఎంతకి సేల్ చేశాడంటే మనకి 18,000. సో 16 parts వచ్చేసి 18,000. అప్పుడు మనకి 100 మార్కెట్ ప్రైస్ కదా కనుక్కోమంది. సో 23 are 25 are. సో 3 6 are 18, 5 6 are 30 రిమైనింగ్ జీరోస్. సో మనకి 30తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 pence ఈ సేమ్ యాజ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ X pence. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 25%, దెన్ ద వాల్యూ ఆఫ్ X ఈజ్. సో ఇచ్చిన దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ X pence. సో ఇప్పుడు మనల్ని వాల్యూ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ చేయమన్నాడు. సో ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 25% వచ్చింది. సో 25%ని మనం 1/4గా రాసుకోవచ్చు ఫ్రాక్షన్లో. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. ఇక్కడ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది 25% వస్తుంది. సో ఫస్ట్ 91 సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇక్కడ, సో 91 అంటే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ప్రాఫిట్ ఎంత? 29/120. సో 29/120 అంటే మనకి 1/4 ఫ్రాక్షన్ అనేది రాదు. నెక్స్ట్ సెకండ్ 95ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 25 కాస్ట్ ప్రైస్ వచ్చేసి 95. సో 25/95 కూడా మనకి ఫ్రాక్షన్ 1/4 రాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి 96 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ట్ ప్రైస్ మనకి ప్రాఫిట్ ఎంత? 24. ప్రాఫిట్ వచ్చేసి మనకి 24 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. సో 24/96 అంటే విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 4 times. 24 1s are, 24 4s are. సో 1/4 అంటే, సో కాస్ట్ ప్రైస్ 96 అయితే అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది 25% వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ వీవర్ సెల్స్ ఏ శారీ ఎట్ 150 టు ఏ షాప్ కీపర్
and earns a profit of 25%, the shopkeeper sold the same saree to a customer and earns a profit of 30%. If the weaver could sell the saree directly to the customer at 180 rupees, then what would be his profit percentage and what would be the customer's profit in rupees? సో క్వశ్చన్ ఒకసారి జాగ్రత్త చూడండి. సో చీరలు వేసేవాళ్ళు ఫస్ట్ ఒక చీరని షాప్ కీపర్కి 150 రూపీస్కి అమ్మాడు. సో 150 రూపీస్కి అమ్మడం వల్ల చీరలు వేసిన వీవర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 25% ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ షాప్ కీపర్ ఏం చేశాడు? ఇదే శారీని ఒక కస్టమర్కి అమ్మాడు. కస్టమర్కి అమ్మిన తర్వాత అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 30%. సో ఇప్పుడు ఇదంతా కాదు, డైరెక్ట్గా వీవరే ఆ కస్టమర్కి 180 రూపీస్కి అమ్మాడు. 180 రూపీస్కి అమ్మితే అప్పుడు ఈ వీవర్కి వచ్చే ప్రాఫిట్ ఎంత, కస్టమర్ పొందే లాభం ఎంత ఇన్ రూపీస్లో అడిగాడు. ఓకే, ప్రాబ్లం చూడండి ఫస్ట్. సో ఇక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ వీవర్, సెకండ్ వన్ షాప్ కీపర్ అండ్ థర్డ్ వన్ కస్టమర్. సో ఫస్ట్ వీవరు షాప్ కీపర్కి ఒక శారీని 150 రూపీస్కి అమ్మాడు. సో 150 రూపీస్కి అమ్మడం వల్ల అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 25% ప్రాఫిట్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ నుంచి 25% ప్రాఫిట్ వచ్చిందంటే 125% వచ్చేసి 150. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత మనకు తెలుస్తుంది? 100%ని ఫైండ్ చేద్దాం. 25 5s are 125, 25 4s are 100. సో 5 3s are 15, రిమైనింగ్ 0, 4 3s are అంటే మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. సో ఇప్పుడు ఈ షాప్ కీపర్ ఏం చేశాడు? ఇదే 150 శారీని కస్టమర్కి 30% ప్రాఫిట్కి అమ్మాడు. సో 10% అంటే 15, 30% అంటే 45. సో 150 + 45 అంటే కస్టమర్కి 195 రూపీస్కి శారీ అమ్మాడు. సో నెక్స్ట్ ఏమన్నానే, ఇదంతా కాదయ్యా, ఫస్ట్ ఫైనల్గా వీవరే డైరెక్ట్గా కస్టమర్కి అమ్మాడు. ఎంతకి? 180 రూపీస్కి అమ్మాడు. సో 180 రూపీస్కి అమ్మితే కస్టమర్ పొందిన లాభమేమో ఇన్ రూపీస్లో అడిగాడు, వీవర్ పొందిన లాభాన్ని మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్లు అడిగాడు. సో కస్టమర్కి ఎంత ప్రాఫిట్? డైరెక్ట్గా వీవర్ దగ్గర నుంచి కొంటే 15 రూపీస్ ప్రాఫిట్. సో మనకి ఇక్కడ 15తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంక మనం పర్సెంటేజ్ కూడా ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి 120 60, వీవర్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 60 డివైడెడ్ బై 120. సో 1/2 అంటే మనకి క్యాన్సిల్ చేస్తే 1/2 వస్తుంది. 1/2 అంటే 50%. నెక్స్ట్ ప్రాబ్లం. జాన్ బై 4 old tractors for 2 lakhs. He spent total 3 lakhs in maintenance and repairing. If he already sells 1 tractor out of 4 tractors for 1 lakh, then in order to get total 40% profit, what will be the average selling price of all the remaining tractors? సో జాన్ అనే ఒక వ్యక్తి 4 ఓల్డ్ ట్రాక్టర్స్ని కొన్నాడు. ఎంతకి? 2 lakhsకి. అవి ఓల్డ్ ట్రాక్టర్స్ కాబట్టి హీ స్పెండ్ టోటల్ ఆఫ్ 3 lakhs. వాటిని రిపేర్ చేయడం కోసం, వాటి మెయింటెనెన్స్ కోసం ఒక 3 లక్షలు ఇన్వెస్ట్ చేసి వాటిని బాగు చేయించాడు. సో ఇప్పుడు ఓవరాల్గా అతని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5 lakhs. ఎన్ని ట్రాక్టర్స్ కొన్నాడు? 5 lakhsకి 4 ట్రాక్టర్స్ని మాత్రమే కొన్నాడు 5 lakhsకి. నెక్స్ట్, ఇఫ్ హీ ఆల్రెడీ సెల్స్ 1 ట్రాక్టర్ అవుట్ ఆఫ్ దిస్ 4. సో ఈ 4లో ఆల్రెడీ ఒక ట్రాక్టర్ని సేల్ చేశాడు. ఎంతకి? 1 lakh రూపీకి సేల్ చేశాడు. సేల్ చేస్తే దెన్ ఇన్ ఆర్డర్ టు గెట్ టోటల్ 40% ప్రాఫిట్. సో ప్రాఫిట్ టోటల్గా అతనికి 40% ప్రాఫిట్ రావాలంట. సో 40% ప్రాఫిట్ కావాలి అంటే 5 lakhలో మనకి 10% అంటే 50,000, 40% అంటే 2 lakh. సో 5 lakh + 2 lakh, 40% అంటే మనకి 2 lakh వచ్చింది. ఓవరాల్గా 7 lakh రూపీస్కి అమ్మాలి. సో ఆల్రెడీ ఒక ట్రాక్టర్ని 1 lakh రూపీకి అమ్మాడు. ఇంకా ఎన్ని రిమైనింగ్ ట్రాక్టర్స్ ఉన్నాయి అంటే అతని దగ్గర 3 ట్రాక్టర్స్ ఉన్నాయి. సో ఇంకా ఎంత కావాలి అతనికి రావాల్సిన అమౌంట్? 7లో 1 పోతే అతనికి రావాల్సింది 6 lakh అమౌంట్ రావాలి. సో 6 lakh అమౌంట్ రావాలి. యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి. సో 6 lakh బై 3 ట్రాక్టర్స్. అప్పుడు ఒక్కొక్క ట్రాక్టర్ని యావరేజ్ ప్రైస్ నొప్పున 2 lakhsకి అమ్మితే రిమైనింగ్ అతనికి రావాల్సిన అమౌంట్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో 3 1s are 3 2s are. సో ఈచ్ ట్రాక్టర్ని యావరేజ్న 2 lakhsకి అమ్మితే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ షాప్ కీపర్ సోల్డ్ 2 items, one at 25% profit and second at 15% loss and earned a profit of 35. If the price of the item sold at 25% is twice that of item sold at 15% loss, then find the sum of the cost price of the
బోత్ ఐటమ్స్. సో ఒక షాప్ కీపర్ వద్ద 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఒకటి ఏ ఒకటి బి అనుకుందాం. ఒక దాన్నేమో 25% ప్రాఫిట్కి అమ్మాడు. సో రెండో దాన్ని 15% లాస్కి అమ్మాడు. 15% లాస్కి అమ్మాడు. సో ఒకదాన్ని 25% ప్రాఫిట్, రెండో దాన్ని 15% లాస్కి అమ్మినప్పటికీ కూడా అతనికి ఓవరాల్గా 35 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ప్రాఫిట్. ఇఫ్ ది ప్రైస్ మీన్స్ ఇక్కడ కాస్ట్ ప్రైస్. సో ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ సోల్డ్ ఎట్ 25%, సో 25% ప్రాఫిట్కి అమ్మిన వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ట్వైస్ దట్ ఆఫ్ ఐటమ్ సోల్డ్ ఎట్ 15% లాస్. సో ఈ ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత అయితే ఉందో అందులో 2 times ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్. సో దీని యొక్క కాస్ట్ మనం x రూపీస్ అనుకుందాం, దీని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2x అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో రాసుకొని సాల్వ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ఐటమ్స్ని మనం ఫైండ్ చేయొచ్చు. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మీద అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఎంత 2x. సో 2x ఇంటూ 25% ప్రాఫిట్ అంటే 125 డివైడెడ్ బై 100 ప్లస్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద ఎంత లాస్ వచ్చింది x. సో లాస్ 85 కాబట్టి ఎంతకి అది మనకి 85. సో 100 - 15 85. సో 85/100 ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా అతనికి వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 35. సో రెండు ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కలిపితే 2x + x 3x. సో ఇప్పుడు మనకి x వాల్యూ వస్తుంది. ఈ రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ని కలిపితే మనకి ఎంత అనేది ఆన్సర్ వస్తుంది. సో 125 × 2 250x + 85x 335x. సో 100 మనకి అటు సైడ్ వెళ్తే 3500 + 300x. సో 300x ఇటు సైడ్ వస్తే మనకి 35x ఈజ్ ఈక్వల్ టు, సో క్యాన్సిల్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ వస్తుంది. ఇక్కడ 3500 35,000 కాదు. సో క్యాన్సిల్ చేస్తే మనకి 100 రూపీస్ వస్తుంది. సమ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ఐటమ్స్. సో బోత్ ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతంటే 2x + x 3x. x ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి 3x అంటే మనకి 300. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. రీమా buys a car for 75,000. She spends 10,000 on its repairing. Later she sold this car to Chiru at 15% profit. Chiru sold it to Ritu at 10% profit. What sum of money was spent by Ritu to buy the car? సో ఇక్కడ 3 persons ఉన్నారు మనకి. ఫస్ట్ రీమా ఒక కార్ని 75,000కి కొనింది. నెక్స్ట్ షీ స్పెండ్స్ 10,000 ఫర్ ఇట్స్ రిపేర్స్. సో దీని మీద 10,000 ఆమె ఇన్వెస్ట్ చేసింది. సో ఓవరాల్ తన కాస్ట్ ప్రైస్ వచ్చేసి 85,000. సో నెక్స్ట్ లేటర్ షీ షోల్డ్ దిస్ కార్ టు చీరు. సో చీరుకి 15% ప్రాఫిట్కి ఈ కార్ని సేల్ చేసింది. సో మనకి 10% అంటే 8,500. సో రిమైనింగ్ 5% అంటే ఇందులో హాఫ్. 2 4s are 8, 2 2s are 4. రిమైనింగ్ 1 ఉంటుంది. 2 5s are 10. సో మొత్తం యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది 0 5 7 7 9 7 7 50కి చీరుకి అమ్మింది. నెక్స్ట్ చీరు దీని మీద 10% ప్రాఫిట్ తీసుకొని దాన్ని రీతుకి అమ్మాడు. సో ఇప్పుడు రీతు ఎంత పే చేసిందని మనల్ని క్వశ్చన్లో అడిగాడు. సో ఇందులో మనకి 10% అంటే 9 7 7 5. సో 5 7 + 5 మనకి 12. సో మన ఆన్సర్ ఎండ్ విత్ 25. సో 25తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఇక్కడ ఒకే ఒకటి ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఓవరాల్గా ఈ వీడియోలో ప్రాబ్లమ్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.